ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు మాదిగ సమాజం యొక్క ఆవేదనను వ్యక్తపరిచే క్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘకాలం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ రాజకీయవేత్త గౌరవనీయులు మోతుపల్లి నరసింహులు గారు, అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, 3 దశాబ్దాలుగా దేశంలో సామాజిక ఉద్యమం నడుపుతున్నటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదయ్య గారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆహ్వానం పలకగానే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు గత కొంతకాలంగా మాదిగల ఆవేదనను బలంగా వినిపిస్తున్నటువంటి మాదిగ జాతి గొంతుక మోతుపల్లి నరసింహన్న గారిని ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా సోదరుడు నిరంతరం మాదిగల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతూ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా తమ్ముడు నరేష్ గారికి, ఇతర తమ్ముళ్ళకి, ముఖ్యంగా మన ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇది ఈ మాదిగ జాతి గోస, మాదిగ జాతికి సంబంధించినటువంటి బాధ వ్యక్తం చేయటానికే ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ అనేది మీడియా ద్వారా, మీ ద్వారా, ఆత్మీయులైనటువంటి మీడియా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా మాదిగ జాతికి, సర్వ ప్రపంచానికి తెలియజేయటానికే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అరే మేమేం పాపం చేసినాము మాకు తెలియదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలై దీంట్లో 50% అంటే 83 ఎన్టీ రామారావు గారు అధికారంలో వచ్చేదాకా అసలు మాకు రాజకీయ రిజర్వేషన్లే లేవు. మా శ్రమని, మా ఓట్లను దోపిడీ చేసింది. ఒక ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే మాలలతో సమానంగా రిజర్వేషన్లు అనేటువంటి అరుంధతీయులకే పెద్దపీట అని ఆ రోజుల్లో ఆయన మా కులానికి అండదండగా నిలిచి, ఆ అండదండగా నిలిచిన దాంట్లో ఎదిగిన వాన్నే మోతుపల్లి నరసింహులు. ఈ రాజ్యాధికారంలో భాగస్వాములు కావటానికి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూడటం, అరే రిజర్వేషన్లు మాకిచ్చిన రిజర్వేషన్లను కూడా మాకు కాకుండా చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? వాస్తవంగా 83 వరకు చదువుకోనోనికి 2-3 ఇచ్చేది మా కులంలో, మాది కులం. మిగతా వాళ్ళంతా వేరే కులం, ముఖ్యంగా మాల సోదరులకు ఇచ్చారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మాదిగ జాతికి
వాస్తవంగా కొంత మేల్కొల్పు వచ్చింది. రాజకీయాల్లో అందరూ భాగస్వాములు కావచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగానే అన్ని పార్టీలు కూడా అదే మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన చెన్నారెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా రెడ్డి ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఎంతో కొంత మాదిగ వాళ్ళను కూడా చూస్తూ వచ్చారు. మరి ఏంటో దురదృష్టం, మరి కాలం ఇంత మారిపోయింది. సమసమాజ స్థాపన కోసం రిజర్వేషన్ పెట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని రోజు రోజుకు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు వచ్చారు, అన్ని వర్గాల్లో వచ్చారు, మాదిగ కులంలో కూడా వచ్చారు. అవునబ్బా, పోటీ చేయడానికి అర్హత లేదు, చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఓ కాలంలో అడగలేదు ఎవడంటే అది వేరు, అడుగుతున్నారు మేము పోటీలో ఉంటామని. అయినప్పటికీ మా రిజర్వేషన్లో తెలంగాణ వచ్చిన తర్వాత మాకున్న రిజర్వేషన్లో మాకు కాకుండా చేసే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. మాకు కాదని మమ్మల్ని పక్కన పెట్టి 80 లక్షల మంది మాదిగోళ్ళు ఉంటే, మాదిగ జాతి నా జాతి ఉంటే పక్కన పెట్టేసి ఒక్క ఓటు లేనటువంటి వాళ్ళకు కూడా సీట్లు మంజూరు చేసిండ్రు. ఇది ఎంతవరకు సమస్య? మేమనేది ఏంటంటే మెజారిటీ అంటే 80 లక్షల మంది ఉన్నాం. 17 నియోజకవర్గాలను కూడా శాసించగలిగే స్థాయిలో మేమున్నాం. 17 నియోజకవర్గాల్లో అంటే 119 నియోజకవర్గాల్లో కూడా శాసించే స్థాయిలో మాదిగలు ఉన్నారు. ఇవాళ ఇంతమందిని కాదని మాదిగ జాతిని మొత్తానికే బొంద తీసి బొంద పెట్టేటువంటి పద్ధతి ఏ రకంగా కరెక్ట్? ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని. ఏమో ఇంటి వాకిలి చూసి ఇల్లాలు చూడమన్నారు. 4 రోజులు కాలేదండి, 4 నెలలు అయింది, 4వ నెల. 4 నెలల్లో సామాజిక న్యాయం వైపు పరిగెత్తుదేమో రాష్ట్రమని నాలాంటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని గొంతెత్తి మాట్లాడి మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చెప్పింది నేను. నా జాతి మొత్తాన్ని కూడా ఓట్లేయమని చెప్పింది నేను. మొత్తంగా మాదిగ కులం ద్వారానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాదంటారా? ఓట్ల శాతం తీయండి మీరు. మొత్తం బూతులలో మాదిగ జాతి ఉన్న ఏరియాలో ఉన్నటువంటి బూతులను తీసి చూసుకోండి మీరు. అంటే మా ఓట్ల విలువ మీకు తెలవటం లేదన్నమాట. మా ఓట్ల విలువ మీకు తెలవటం లేదు. ఇది చాలా దుర్మార్గం, బాధాకరం. మా విలువ ఏమిటో, మా శక్తి ఏమిటో ఇవాళ కేసీఆర్ తెలవలేదా? కేసీఆర్ గారు బాగలేడు, మాకు మంత్రివర్గంలో స్థానం లేదనే కదా మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కోటేసింది. ఏమో లేకపోతే ఆయనకి ఏమైనా మాకు పంచాదా? కేసీఆర్ గారు మాదిగలను సరిగా చూడటం లేదనే కదా నీ కోటేసింది. ఆయన 2 సీట్లు ఇచ్చాడు పార్లమెంట్, 13 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాడు నాకు తెలిసి. ఏమండి, అయినా కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ మంత్రివర్గంలో స్థానం అనేది ఎందుకు ఉండాలి అంటే, అరే వ్యవస్థాపరంగా మా జాతి కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి అనే కదా మొత్తానికి మొత్తంగా మాదిగలంతా వన్ సైడ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాం, నేను చేసిన నిన్ను అని నేను అంటున్నా. నేను ఇవాళ ఆ వర్గాల తరపున ఎవరిచ్చిందండి హక్కు నీకు? 80 లక్షల మందిని కాదని
మరి వాళ్ళ ఎవరో అనామకులు లేదంటే అవసరం లేని వ్యక్తులకు మీరు వాళ్ళ పాపులేషన్ వైజ్ కూడా చూస్తే చాలా చిన్న పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇచ్చినవే అనుకో. మరి మా జాతి సంగతి ఏంది? 80 లక్షల మాదిగల సంగతి ఏందో చెప్పండి మీరు ముఖ్యమంత్రి గారు. ఇది ఎంతవరకు సంబంధించిన సభ్య సమాజాన్ని కూడా అడుగుతా ఉన్నా. మాకు 75 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు అయితే మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేనే లేదు. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం మాకు లేనే లేదు. ఈ 35 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా మాకు అన్యాయం జరగలేదు. ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటే సమసమాజ స్థాపన వ్యవస్థలో కొంత మార్పు కోరుకుంటే ఎవరమైనా సరే కొంత మార్పు కోరుకుంటాం. అరే ఆయన బాగాలేడని నిన్ను అనుకుంటే నీకంటే ఇప్పుడు ఆయనే బాగా అనిపిస్తున్నాడు. మరి బీజేపీ పార్టీ 2 పార్లమెంట్ ఇచ్చింది, కంటోన్మెంట్ కూడా ఇచ్చింది. బెటర్ కదా మాకు రాజకీయాలకు ఏదో మేము సిద్ధాంతపరంగా ఉండాల్సినటువంటి జాతులం కాబట్టి మేము అట్లా పడి ఉండొచ్చు. కానీ ఇది న్యాయమేనా? అవతల పార్టీలు 2 ఇస్తే నువ్వు ఒక్కటి కూడా ఇవ్వవా? ఒక్కటి 80 లక్షల మందికి ఒక్క సీటుకు మాకు అర్హత లేదా? ఒక్క సీటు మాకు ఇయ్యరా అండి ముఖ్యమంత్రి గారు? సమాజాన్ని కూడా మేము అడుగుతున్నాం, తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ వచ్చింది ఇందుకేనా? దొరల కోసమేనా? పెత్తందారుల కోసమేనా? పేద వర్గాలకు కాదా? అసలు రిజర్వేషన్లు పెడితేనే మాకు అది ఇట్లుంది. అసలు రిజర్వేషన్లే లేకపోతే ఈ ఉండమూడు కూడా మీరే లాక్కేసుకుంటారు తప్ప ఏమన్నా న్యాయం జరిగేదా? ఇది ఎంతవరకు సమంజసం? మాదిగ జాతిని మొత్తంగా పొందబెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని మేము సహించం, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. అయ్యా ఒకసారి ఆలోచించండి. మా ప్రస్తుతములు అంతా యువకులు చాలా మంది ఉన్నారు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలా మంది నేను అంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసిన. ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు. అరే ఎంతమంది చూసినా నేను. చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది చూసినా. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రోజులలో ఇంకా పాతకాలంలో 35 ఏళ్ళ కింద అంటే అడిగేవాళ్ళు లేకుంటే వీళ్ళు అడిగే కాలం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క ఇంట్లో 2 సీట్లు ఇస్తారు. ఇలా వాటాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి 2 సీట్లు అసెంబ్లీ సీట్లు. ఏదైనా ఉందా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే ఆ పని. ఒక కుటుంబానికి 2 సీట్లు ఏందండి? నాన్ సెన్స్. ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఏ రకంగా నీ రాష్ట్రం ఇది? పట్ట పగలు పంచుకొని తింటున్నారు ఇవాళ. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఇంట్లో 2 ఉంటారా ఎమ్మెల్యేలు? ఇక ఏకంగా మా పెద్దపల్లిని అయితే 3. మా వివేక్ పాపం అధికార దాహం అనేది తీర్థలేదు పాప తమ్మునికి. అన్న తమ్ముడు కొడుకు, 2 అన్నదమ్ములు, కొడుకాట. అరే వద్దంటలేమండి. ఎస్ మీకు సీటు ఉండాల్సింది ఒకటి, వద్దంటలేం మేము. కానీ 3 ఏంటి? ఈ 3 ఏ రకంగా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా అని నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి అబ్బా. 70 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా నేను. ఎవడు కాదనుకున్నా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. అది కూడా చెప్తున్నా ఎన్టీ రామారావు దయ వల్ల. ఎవడు కాదనుకున్నా
ఎవడు వద్దనుకున్నా న్యాయం అంటే ఎట్టుంటుందో ఆలేరు నియోజకవర్గంలో చూసుకొని నేర్చుకోండి. మోత్కుపల్లి నరసింహ గారి పరిపాలన 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఆలేరు నియోజకవర్గం 5 ఏళ్ళు తుంగతుర్తిలో నేను చేశాను. ఒక్కసారి నా పరిపాలన విషయాన్ని కనుక్కోండి. మీరు సమాజ స్థాపన అధికారంలో ఎవరమున్నా న్యాయం వైపు వెళ్ళాలి. అరే ఒక ఇంట్లో 2 ఇచ్చేది నాన్ సెన్స్, ఒక ఇంట్లో 3 ఇచ్చేది ఏంది? 3 2 మీరు పంచుకుంటే ఏ పాపులేషనే లేని వాళ్ళు 15%, 20% ఉన్న వాళ్ళకు మీరు 3 ఇస్తే మరి 80% ఉన్న మేము ఎక్కడ పోవాలి? మా పరిస్థితి ఏమిటి? మా జాతి పరిస్థితి ఏమిటి? రాజ్యాధికారం లేని కులాలు నిర్వీర్యమైపోతాయి అన్నాడు అంబేద్కర్. అంటే మేము నిర్వీర్యం చేస్తున్నాం మమ్మల్ని? దానికోసమేనా ఇవాళ అధికారంలోకి వచ్చింది? అరే ఎంత దుర్మార్గం అంటే 2 3 పంచుకోవటం. మాకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ఒక్క సీటుకు మేము అర్హులం కాదా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏ రకంగా సహించాలి? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను వేరే పార్టీకి మారటం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఇది గమనించాలి. కడుపు మండుతా ఉంది, కళ్ళపోన నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను 70 సంవత్సరాలకు వచ్చిన, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే పనిచేసిన, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుకుంటూ వచ్చిన, ఏదో ఒక దాంట్లో అన్యాయం జరిగితే ఇంకో దాంట్లో న్యాయం జరిగినటువంటి పరిస్థితిని చూసిన, ఏకంగా ఇవాళ సమాజాన్ని అధికారం రాకపోతే ఒక తీరు, అధికారం వస్తే బాటలు వేసుకొని పంచుకుంటారా మీరు? అంటే మొత్తం మీ కులానికేనా? బీసీలలో పాపం ఒకసారి ఆలోచిస్తే బీసీలలో 5 రిజర్వేషన్లు పోతే 5 రిజర్వేషన్లు పోగా ఇంకొకటి మనం మైనార్టీ ఏది మన ఓల్డ్ సిటీ పోతే 11 ఉంటాయి జనరల్ సీట్లు. 2 బీసీలకు ఇచ్చినాయో అవి కూడా ఓడిపోయేటి. మిగతా అన్ని 1 సైడ్ రేవంత్ రెడ్డి కులానికే ఇచ్చుకున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం? ఎవడని ఇచ్చిండా? మొత్తం అరే 2 పోతే ఎన్ని? 9 9 సీట్లు ఒకటే కులానికి ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డిగా. అది తీసేయమ్మా, ఓడి సీట్ తీసే. నీకు 2 అబ్బా, బీసీలకు ఇచ్చింది 2. ఒకటి అక్కడ ఎక్కడ కాదు, హుజూరాబాద్, జైరాబాద్ అంటే ఆయన వాళ్ళు వాస్తవంగా అక్కడ ఓసి బార్డర్ మీద క్యాస్ట్ అది లింగాయస్ వాళ్ళు ఊసన్నట్టే లెక్క. ఒక మాటలో చెప్పాలంటే 2 కర్ణాటక ఓసి 2 బీసీలకు ఇచ్చారు. మరి గమ్లోళ్ళు ఎక్కడ పోవాలి? గమ్లోళ్ళు పార్లమెంట్కి పోతా? మాదిగోడు పోవద్దు, గమ్లోడు పోవద్దు, లేదంటే పద్మశాలి పోవద్దు, లేదంటే గొల్ల కుర్మలు పోవద్దు, లేకపోతే చాకలి మంగళోడు పోవద్దు. ఎవరు పోవద్దా పార్లమెంట్లో? ఓన్లీ మీ కులం తప్ప వేరేవాడు ఉండొద్దా? ఇదెంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం, నీకు లాగుడ విక్తా, నీకు ఘోషుడ విక్తా, ఎప్పుడు ఘోషకానే ఉంటావా? నీ స్థాయిని పెంచినాం కదా, ఏంటది? నీ పద్ధతి ఏంటి? నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన పరిపాలన చేస్తే జాతులు అన్యాయం అయిపోయే కాలం వచ్చింది. నిజాం కాలంలో అంటే మాకు తెలియదు, కానీ కేసీఆర్ ఒక కుటుంబాన్ని చూసే మనం నిజాం పరిపాలన అంటే, ఇక్కడ 10 కుటుంబాలు వాటాలు వేసుకొని పంచుకుంటారు. మీరు ఎందుకే మీకు అధికారం? సేవ చేస్తారా మీరు? సేవ చేస్తున్నందుకండి, సేవ చేయడానికైనా ఈ అధికారాన్ని పంచుకోవటం, ఎమ్మెల్యేలు ఒక కుటుంబానికి 2 చేసుకోవటం, దేని కొరకు మీరు చేస్తున్నారు? మీరు సేవకులా, దోపిడీదారులా?
కాబట్టి నేను ఇవాళ క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, మీ వైఖరిలో మార్పు రాకపోతే ఈ రాష్ట్రం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉన్నది. ప్రమాదంలో పడ్డం ఇవాళ మనం. ఓ కాలంలో పటేల్ పడివారి విధానాన్ని ఎన్టీ రామారావు గారు రద్దు చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని పునరుద్ధరించింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించిండండి. ఇది న్యాయం కాదు. మేము కోరుతుందల్లా సమసమాజ స్థాపన వైపు వెళ్ళాలి రాష్ట్రం. మా జాతిని నిర్వీర్యం చేసేయాలని కుట్ర జరుగుతూ ఉంది. ఇది మేము ఓర్చుకోలేక ఇలా మీతో మాట్లాడుతా ఉన్నాం మీడియా ద్వారా. రేపు ఏబిసిడి వస్తుందండి. మా తమ్ముడు మందకృష్ణ ఈ 25 ఏళ్ల నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది. అందరం కూడా దాంట్లో భాగస్వాములమే. ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుందని. మరి రేపు పార్లమెంట్లో బిల్లు వస్తే మాట్లాడడానికి ఒక మాదిగోడు వద్దా? మాట్లాడడానికి మాదిగ కులస్తుడు ఒక్కడు కూడా పార్లమెంట్లో లేకపోతే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకమో వాళ్ళందరూ ఎంపీలు అయిందనుకో రేపు పొద్దున, మరి మా పరిస్థితి ఏమిటి? ఆ బిల్లు మీద మాట్లాడి అసలు ఉద్యమం వస్తుందే తెలంగాణ నుంచి మందకృష్ణ నాయకత్వంలో. మరి ఇక్కడ ఈ బిల్లు రేపు పొద్దున పార్లమెంట్లో వస్తే ఆ బిల్లును వచ్చినా రాకపోతే ఎందుకు రాలేదని అడిగేటోడు కావాలి మాకు. వస్తే దాన్ని సపోర్ట్ చేసేటోడు కూడా కావాలి. ఒక మాదిగ అతను, ఒక మాదిగ బిడ్డ, మా కులస్తుడు పార్లమెంట్లో ఉండొద్దా? అంటరాని వాళ్ళను చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. నిజంగానే అంటరానితనానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాటిస్తూ ఉంది. ఇదే రకంగా సహించాలి. ఇదే రకంగా సహించాలి. పార్లమెంటుకు ఏ విధంగా ఏబిసిడీలు అడిగేవాడు కానీ మాదిగ కులస్తుడు అనేవాడు ఒక్కడు కూడా పోకుండా చేసే కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. మమ్మల్ని నెట్టేస్తున్నారు, మమ్మల్ని దూరం కొడుతున్నారు, మమ్మల్ని పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా ఏబిసిడి రాకుండా కుట్ర. అరే ఎవరో రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఉపన్యాసం చేస్తాడు. సర్జికల్ స్ట్రైక్ అంట. నువ్వు మా మీద చేస్తున్నావా దొర? సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్జికల్ స్ట్రైక్ మా మాదిగోళ్ళ మీద చేస్తున్నాడు. ఆయన మా మాదిగోళ్ళ మీద చేస్తుండబ్బా. మమ్మల్ని పొంద పెడుతున్నాడు. మేము పెట్టుకోవాలి ఈ రాష్ట్రం నుంచి. అసెంబ్లీ సీట్లకు వస్తే కూడా 9 ఇచ్చాడు మాకు. పార్లమెంట్ సీట్ ఒక్కట్లేదు. మా జనాభా 80%, 80 లక్షల మంది మేమున్నాం. మేము మాదిగలం ఎక్కడ ఓటేస్తే గట్టే గెలుపో. ఇప్పుడు చెప్తున్నా, మీరు 14 అంటారు కదా. నువ్వు 14 కనుక రేవంత్ రెడ్డి మా ఓట్లను కాదని గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాయా? నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు. మా ఓటు విలువ ఏమిటో, మాదిగ జాతి ఏమిటో నేను చూపిస్తాం. మా ఓటు ఎంత శక్తివంతమైందో మేము చూపిస్తాం. మాతో పాటు బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ కులాలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పౌరుషం ఉండాలి మనకి. ఎందుకు గమనంలోకి లేదు సీటు పార్లమెంటు పోవడానికి? ఎందుకు పద్మశాలిలకు లేదు? పార్లమెంటు కూర్చోవడం అర్హత లేదా? ఒళ్ళ కుర్మలకు లేదా? చాకలి మంగళంలోకి లేదా? మిగతా కులాలకు లేదా? యువకులారా మీరు ఆలోచించండి. చదువుకున్న అన్నదమ్ములారా మీరు ఆలోచించండి. ఇది ఏ కాలంలో మనం ఉన్నాం? కంప్యూటర్ కాలంలో మనం ఉన్నాం. ఇదేం న్యాయం? ఎక్కడి న్యాయం? మా గొంతు కోసి మమ్మల్ని సమాప్తం చేసేటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మాకు ఏ రకంగా ఎదుగుదల లేనటువంటి నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. దళితులారా, మాదిగ బిడ్డలారా, లెండి. నీ హక్కు, నీ ఓటు విలువ ఏమిటో చూపించు. రేవంత్ రెడ్డికి ఒకసారి కనువిప్పు కావాలి. ఇక ముందు ఎవరు కూడా మన తెరువు రాకుండా ఇంకొకసారి
ఒక్కసారి జాతికి అన్యాయం జరగకుండా అడ్డం తిరిగి మీరు మాట్లాడండి. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని నిలదీయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నా దళిత, ముఖ్యంగా మాదిగ బిడ్డలందరికీ, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. లెండి బిడ్డ, లెండి. ఎవరెవరి కోసం లేస్తారు మీరు? అక్కడికి రాని కోసం, దానికోసం లేస్తారు మీరు. ఇది మన కోసం, మన జాతి కోసం లేవండి. మన జాతి కోసం అడ్డం నిలబడండి. అడ్డం నిలబడండి. ఏం జరుగుతుందో మేము చూస్తాం. యుద్ధం జరిగిన వెనుకపోయేది లేదు. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అరే ఎక్కడ న్యాయమే? 11 జనరల్ ఉంటే 2 తప్ప అన్ని ఒకటే కులానికి ఇస్తారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అరే సిగ్గుండాలేమన్నా? అధికార పంపిణీ ఇదా? అధికార పంపిణీ అంటే ఇదేనా? కాబట్టి దీన్ని ఏ రకంగా కూడా సహించేది లేదు. నేను కృష్ణమాదిగా, మా అన్ని దళిత సంఘాలు, మాదిగ సంఘాలు వాళ్ళకందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏమైనా చిన్న చిన్న పొరపాటు మీకు ఉంటే అవి పక్కన పెట్టండి. ఇది మోత్కుపల్లి గారి పిలుపు. రండి, అందరం కలిసి పనిచేద్దాం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. దీన్ని నేను చూడలేకపోతున్నా. ఒక పూట అన్నం తినలేకపోతున్నా. నాకు బీపీ, షుగరు రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. మన హాస్పిటల్ పాలైనా నేను. అర్థం చేసుకోండి. ఈ సమయంలో కనుక మనం మేల్కోపోతే రాబోయే కాలంలో ఇవాళ దీంట్లో ఇవ్వలేదు, రేపు అసెంబ్లీలో మొత్తం వేయగారు. మనం ఏం చేస్తాం? ఈ 15 రోజులు ఎవరు నిద్రపోయేది లేదు. ఎవరండి శ్రీహరి? శ్రీహరి అనేవాడు మాలమ్మాదిగల దగ్గర వాళ్ళ నోటికాడి బుక్క గుంజుకొని బతుండని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాలమాదిగల బుక్కను గుంజుకొని బతున్నాడిన ఈయన కులమేందో ఎవరికి తెలియదు, విచారణ వెయ్యాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అరే మా బుక్క గుంజుకుంటాను నువ్వు చెప్తే మేమేదో అబ్బా రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే మన బుక్క మనకు వస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే బుక్క కాదు కదా, మొత్తం చంపేస్తున్నాడు మమ్మల్ని అందరినీ. అతని అవసరమా నీకు? ఏమిటి అవసరం? ఇంతమంది మీ విలవిల కొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని సంతోష పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను కేసీఆర్కు 100 సార్లు చెప్పిన, కేసీఆర్కు 100 సార్లు చెప్పిన, అతను జనరల్ ఇవ్వండి, కానీ ఎస్సీ కాదు, మాల కాదు, మాది కాదని గత 20 ఏళ్ళు చెప్తున్నాను నేను. ఇలా కొత్తగా చెప్పడంలే. కేసీఆర్ వినకపోయా, ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఎటువంటి వాడు టికెట్ ఇచ్చి పైసలు కూడా ఇచ్చిండట, కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఇక సంఖ్య చెప్తే మళ్ళీ ఆయనకు మంచిది కాదు. కోట్ల రూపాయలు ఇస్తే మూట కట్టుకుంటూ మెల్లగా కెనాల్ దాటాడు పోయాడు. అది ఎడిపోయిందిగా. ఇప్పుడు బిర్రుగుంది, ఇళ్ళకి వచ్చేసి ఆయన మొన్న మీటింగ్లో చెప్తాడు, ఎవరు ముఖ్యమంత్రి గారు, శ్రీహరి లాంటి మహనీయుడు లేడట. మరి ఒంగి కాలు మొక్కిగా ఏం మాట్లాడి, శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు, అందుకనే ఆయన పాట తీసుకున్నాడు. ఆయన అరే నీ ముఖ్యమంత్రి పదవి పోద్దని నువ్వు భయపడుతున్నావే కానీ మమ్మల్ని అండగా పెట్టుకో. ఎన్టీ రామారావు పదవి పోతే ఊకున్నామా? ఏదో మాది ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. 3 రోజుల ఆ ప్రగతి భవన్ దగ్గర ఏదో పెట్టిర్రు, మూసుకొని పోయిర్రు. ఎక్కడ జరుగుతుంది? ఏనాడు చూడు ముఖ్యమంత్రి గారు, ఏం పని ఉన్నది నీకు? ఏమీ లేను అని కూడా నేను ముఖ్యమంత్రి చేసినాం. కారణం యువకుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలతో పోతాం అనుకున్నాం తప్ప నువ్వు ఫ్యూడల్ విధానంలో పోతున్నావు. దీన్ని మేము ఏ రకంగా సహించేది లేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటిదాకా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు. పైసలు లేవు. మరి పైసలు ఉంటే నువ్వేందుకా? పైసలు లేకున్నా చేయగలిగినోడే సమర్థుడు.
ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా, ప్రజా సంస్థ. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, మాదిగ జాతి లేచి నిలబడుతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 14 సీట్లు కనుక నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, నాకు అవసరమే లేదు. ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను అన్నీ చూశాను, అన్నీ చేశాను. ఐ డోంట్ కేర్, అందరికి తెలిసింది. నీతికి నిజాయితీకి మారు పేరుకు బతికిన మోదుకపల్లి నరసింహుడు మాదిగోడి పరిపాలన ఎట్టుంటుందో చూపించాను నేను. 3 రోజులు కాలేదు నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి ఆయనకి రాబోయే కాలం అంతా ఏం చేయాలనుకుంటున్నావు మా జాతిని? మోడీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తాడంట, ఫేక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, మరి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు తీసేస్తాడు చూద్దాం కానీ, తీసేసినాడు ఆ సంగతి ఎందుకు చూద్దామా కానీ, ఇప్పుడే నువ్వు మా గొంతుకు వస్తావు కదా. మాకు రిజర్వేషన్ లేకుండా చేసినావు కదా, రిజర్వేషన్ లిస్టులో నుంచే మా జాతిని తీసేసినావు కదా. ఓటర్ లిస్ట్ అనే మాది వాళ్ళు 80 లక్షల మందిని లేకుండా చేసినావు కదా. అసలు మాకు జీవితమే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది చేస్తావు, రేపు ఎమ్మెల్యేలు లేకుండా చేస్తావు, రేపు ఉద్యోగాలు లేకుండా చేస్తావు, మా పిల్లలను చదువుకోకుండా చేసినట్టు కనబడుతుంది. భయం అవుతుంది నీ పరిపాలన చూస్తుంటున్నాను. కాబట్టి ఏ పరిస్థితుల్లో మాదిగ బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు లేవండి, హక్కుల కోసం పోరాడండి, రాజ్యాంగపరంగా మనకి ఇచ్చినటువంటి హక్కును కాపాడుకోండి. కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేస్తున్నారు. కుట్రను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ 119 నియోజకవర్గాల్లో మన శక్తి ఏమిటో చూపించండి. ఇట్టంటాడంట, వాళ్ళదేముంది రైట్ తీసుకొని పైసలు ఇస్తే వాళ్ళే ఓట్లేస్తారే. నీ పైసలు పాస్ గూలా. అసలు నిన్న జరిగే ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, పైసలు బాగించిన అంటున్నారు. ఎవరిని గెలిపించారు సార్? పైసలు గెలిపించరా, న్యాయాన్ని గెలిపించరా? అక్కడ ఏదో అన్యాయం జరిగిందని ఇక్కడ ఓటేసిరా లేదా? నువ్వు గైనవా లేదా? నీతి తప్పినావు నువ్వు. నీతి రీతి 2 తప్పిన ముఖ్యమంత్రిగా మమ్మల్ని విలువమని చెప్తున్నా నేను. అరే పిలువయా పోని, నేను పార్టీలో ఉన్నా, నా పార్టీని నేను ఓడించుకోలేను కదా. నన్ను పిలువు, మా కులపలను పిలువు. అది నేను దీక్ష చేసిన, ఆయన చెవులు వినబడతానే లేదు. అప్పుడే వామ్మో, చెవులో వినబడే పరిస్థితే లేదు. మమ్మల్ని పిలువు, ఎందుకు ఇయ్యలేకపోయినావో చెప్పు. 1 రోజుల నుంచి నేను ఫైట్ చేస్తున్నా, నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? ఏంటి కారణం? నీకేం కష్టం వచ్చింది? మేము నిలబడతాం కదా. లెక్క లేదమ్మా కదా, లెక్క లేదు. మేమంటే లెక్క లేదు, నా జాతి అంటే లెక్క లేదు బిడ్డ. మా గేడుపు ఒక్కటే మిగిలింది. మా చావో చూద్దామనుకుంటున్నారు వీళ్ళు. నిజంగా చెప్తున్నా, గత 1 రోజుల నుంచి ఒక్క పూట నాకు అన్నం నిలబడతలేదు, నిద్ర పడతలేదు. అంటే మా అమాయకత్వాన్ని చూసి నెట్టేస్తున్నారు మీరు. మా అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని పెద్ద పెద్దలకు టికెట్ ఇస్తున్నారు మీరు. మా అమాయకత్వాన్ని, అరే మేము పేదోళ్ళమైనా నీతిమంతులయ్యా మాదిగోడు, ఓ మాటిస్తే మాటకి నిలబెట్టాడు మాదిగ కులస్తుడు, లేకపోతే ప్రళయమే వచ్చేది కదా, దేనికైనా సర్దుకపోయేటాడు. అందుకని ఇక సర్దుకపోమని ఇట్లా చేస్తురా. ఇది మీరు చేసేది. ఈ సర్దుకపోవుడు కిందకపోయి ఇప్పుడు లేనే లేదు. నేను శవమైనా పర్వాలేదు ఎన్నికల్లో. నేను ప్రతి నియోజకవర్గం తిరగాలనుకుంటున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా మాదిగల యొక్క శక్తి ఏమిటో చూపించాలనేది నా ఉద్దేశం. ఇది అందరూ కూడా గమనించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మందకృష్ణ మాదిగ, నేనే కాదు, మేమిద్దరమే కాదు, అందరినీ కలిసి రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క మాదిగ కులానికి సంబంధించిన కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు
మైనార్టీస్ అందరికీ నష్టమే జరుగుతున్నది. ఎవడు కూడా పార్లమెంట్ పోవద్దట, ఒక్క కులస్తుడు పోవాలి. ఒక్కడే ఒక్క కులస్తులు, రెడ్డి కులస్తులు లేకపోతే మాల కులస్తులు. ఇక మీతోడైతే పోయడానికి వీలే లేదు. అరే మేము వద్దాం లేదా, మాల కులస్తులు మేము వద్దాం, వాళ్ళ షేర్ వాళ్ళకు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపనే కదా కొట్లాట. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలనే కదా మందకృష్ణ మాదిగ జాతి పోరాటం. ఈ పోరాటాన్ని అంతా పక్కన పెట్టేసి లెక్కలేనితనంగా చూసి చులుకనగా చూసి ఒక్క సీటు కూడా చెప్పతే మీరు ఏం చేస్తారు అన్నట్టుగా చేయటం న్యాయమేనా చెప్పమని ఎవరినైనా పర్వాలేదు. ఎంత పెద్ద మేధావులు ఉన్నా కూడా ఒకసారి ఆలోచన చేయండి. మా పెద్దలారా అందరు దండం పెట్టి చెప్తున్నాం, మేము మాదిగోళ్ళం, మేము చెప్పులు కుట్టుకొని బతికేటోళ్ళం. రేపటి నుంచి చెప్పులు లేస్తాయి చెప్తున్నాను నేను. ఇవాళ ఎంతవరకు సమస్య ఇది? మా జాతిని పొందబెడతా ఉంటే చూస్తూ కూర్చోవాలా మేము? కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఈ ఉద్యమం అనేది ఆగేది లేదు. తప్పకుండా రాబోయే కాలంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, గెలుపుకు ఏ మాదిగ బిడ్డ దగ్గరుంటే, ఏ పార్టీ వాడి దగ్గరుంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. దీని గురించే రేపు ఎల్లుండి మా కృష్ణ మేము అందరం కలిసి కొంతమంది పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఏ పరిస్థితిలో ఏదో రాజకీయమే వద్దు నాకు. నేను కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. సోనియా గారు చెప్పిందా 2 ఇవ్వమని టికెట్లు ఒక కుటుంబంలో? రాహుల్ గారు చెప్పిండా 3 ఇవ్వమని? మాదిగోళ్ళకి అసలు ఇవ్వద్దని చెప్పిండా? పోని చెప్పండి కూడా వాళ్ళు చెప్పలేదు కదా పాపం. వాళ్ళ బాధలు వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళ షోకు వీళ్ళకు. కాబట్టి ఇది సహించినటువంటి విషయం. నేను ఒక మాదిగ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఏమై ఎవరింటికో పోయి శాల్వలు కప్పుతున్నాడు. శాల్వలు కప్పడమే కాదు, అక్కడనే పదవులు కూడా ఇస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి చూడలేం మేము. శాల్వ కప్పడం 2 పదవులు, అది కూడా అది రెడ్డి కులస్తులే ఉండాలి. ఇది ఎక్కడ సామాజిక న్యాయమే? మేము వద్దట్లేమయ్యా, మీరు బతకంగా మీరే బతారు, ఎవడు బతారు. కానీ మాకు కనీసం చెప్పుకోవడానికి ఒక పదవి, మా పదవి మాకు రావద్దా? కాబట్టి ఈ విషయంలో జాతి మొత్తం తెలంగాణ ప్రజలంతా ఆలోచన చేయాలి. ఇప్పుడే ఇట్లుంది, ఇక రేపు ఎట్లుంటుందో ఆలోచన చేయండి. మాదిగ బిడ్డ పార్లమెంటుకు పోకుండా చేసేటువంటి ఈ దుర్నీతిని ఎడగడతాం. మాదిగ బిడ్డ పార్లమెంటుకు పోకుండా ఉండమే కాదు, ఏబిసిడి బిల్లు వస్తే మాట్లాడకుండా చేసేటువంటి ఈ కుట్రను కూడా భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి సమాజం అంతా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా నేనే ఉన్నా. 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నేను. 40 ఏళ్ళు నా రాజకీయ జీవితం. అరే నన్ను నేను చూస్తుండగా ఈ రకమైన పరిస్థితి వస్తే నేను ఎక్కడ ఊరుకున్న అసెంబ్లీలో మీరు చూడండి రికార్డ్. చుండూరులో నా మాల సోదరులని 20 మందిని ఊచకోత కోసి గోను సంచులు కట్టి కాలువలో లేచిండ్రు. ఐఎమ్ ఓన్లీ ద పర్సన్. అసెంబ్లీలో లేచి జనార్దన్ చీఫ్ మినిస్టర్ లేచి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన. నా జాతిని ఇట్లా కోస్తున్నారని ఏడ్చిన. 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. రాష్ట్రమంతా తిరిగిన ఆ కాలంలో కంటెస్ట్ కింద పివి నరసింహారావు మీద కంటెస్ట్ చేసిన. నా కులం ఫలానా కులానికే సపోర్ట్ అని కాదు, నేను అందరి వాడిని. నేను పివి నరసింహారావు కంటెస్ట్ చేస్తే పివి నరసింహారావు ఎన్జనార్తో మాట్లాడి ఆనాడు చుండూరులో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అన్ని కూడా, డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేయమని చెప్తే జనార్దన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, నేను ఎక్కడున్నా, కర్నూలులో ఉన్నా. ముఖ్యమంత్రిగా పోయి నరసింహలో ప్రధానమంత్రిగా
ఫోన్ చేస్తుండయా నువ్వు రమ్మంటే ఆ డిమాండ్స్ అన్ని సాల్వ్ చేస్తానంటే నేను వచ్చిన అట్లాంటి పనులు చేసినోడు నేను. అంతేగాని ఏదో ఇప్పుడు ఇవాళ మా జాతిని మొత్తంగా బొంద పెడతామంటే, మా జాతిని ఏమి లేకుండా చేస్తామంటే, రేపు ఏబిసిడీలు రాకుండా అవతల మాట్లాడకుండా ఎవరిని ఉండమని చేస్తామంటే ఊరుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. రేవంత్ అంటే నాకు వ్యతిరేక కోపం లేదు వ్యక్తిగతంగా, కానీ నీ ప్రవర్తన చూస్తే ఇట్లుంది. కాబట్టి అందరూ కూడా లేవాలి, ప్రజలంతా ఆలోచన చేయమని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి మందకృష్ణ మాదిగా మేమిద్దరం కూడా ఆలోచన చేసి మేము మొత్తం రాష్ట్రం అంతా తిరగాలనే ఆలోచన కూడా ఉంది. లేదంటే ఏం చేయాలో మరి ఆలోచన చేస్తాం. ఆ విషయాన్ని కూడా పత్రికాముఖం చెప్తాం. మిగతా విషయాలు ఏదైనా ఉంటే మొత్తంగా మందకృష్ణ మాది గారు మాట్లాడతారు. మోతిపల్లి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి సొంత పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు, రిజైన్ చేసే అవకాశం ఉందా? పార్టీలో ఉంటారు అసలు? నేను ఉంటానండి, నాకు హక్కు ఉంది. సోనియా గాంధీ గారు నన్ను తీసేసిరా? వాళ్ళు పాపం వాళ్ళకేమి ఈ విషయాలే తెలియకుండా ఉంచుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏ దేశంలోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, వాళ్ళు మొత్తం గవర్నమెంట్ కావాలని వాళ్ళు తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనది కర్ణాటకే తప్ప గవర్నమెంట్లు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు నన్ను ఇప్పుడు ఏం చేస్తారులే అన్నట్టుగా ఆయన చేసే ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనేది నా ఉద్దేశం. ఉంటా. మాదిగ సామాజిక వర్గం మొత్తం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు లోక్సభ? ఆ విషయము మేమిద్దరం మాట్లాడుకుంటాం. మా జాతికి సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది